గత 10 ఏళ్ల నుండి చితికిపోయిన నేతలను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే గత సర్కార్ పెట్టినటువంటి బకాయిల్లో 247 కోట్లలో 150 కోట్లు చెల్లించింది. అలాగే చేనేత రంగానికి సంబంధించిన 30 కోట్ల రుణమాఫీ చేసేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి దాదాపు తెలంగాణ రాష్ట్రంలోని మహిళా సంఘాల్లోని 63 లక్షల మంది మహిళలకు చీరలు ఇచ్చేందుకు 1,30,00,000 చీరల ఆర్డర్లు ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్లు ఇస్తామని చెప్పి సీఎం ప్రకటన చేశారు. సీఎం ప్రకటనతో మళ్ళీ సిరిసిల్ల నేతన్నలో ఆశలు చెగిరించాయి. ఈ సీఎం ప్రకటనపై సిరిసిల్ల నేతన్నల జీవన శైలి ఎలా మారబోతుందని చెప్పేసి ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఈ కార్ఖాన్లో ఉన్నాము. కార్ఖాన్లో చాలామంది వాళ్ళు పనిచేస్తున్నారు. పవర్లూమ్ సంబంధించిన మగ్గాలపై నేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళ కార్మికులు వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తారు, ఎటువంటి బట్టలు నేస్తారు, వాళ్ళ జీవనశైలి అని చెప్పి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే మీరు రోజు ఎన్ని గంటలు పనిచేస్తారు, మీకు పని చేస్తే మీకు ఎంత నెలవారికి ఎంత సంపాదన వస్తుంటుంది, ఎట్లా ఉంటుంది ఇది? ప్రతిరోజు 12 గంటల పని చేస్తాం. డే నైట్ షిఫ్ట్లు ఉంటాయి. మా డైలీ 400 నుంచి 450 రూపాయల వరకు పని అవుతుంది. మంత్లీ 10 నుంచి 12,000 మధ్యలో వర్క్ అవుతుంది. ఇప్పుడు మాకు బతుకమ్మ చీరల బంద్ అయిన నుంచి పని లేదు. జనవరి నుంచి సరిగ్గా పని లేదు, ఉపాధి లేదు. కొందరు తట్ట పనులకు వేళ్ళు, ఈ పనులతో ఆ పనికి వేళ్ళు, బ్రతకాలి ఫస్ట్ అని. ఇప్పుడు ఈ పాలిస్టర్ వచ్చినా కూడా ఇది కూడా నామ మాత్రంగా నడుస్తుంది, పూర్తిగా నడుస్తలేదు. మాకు ఇదివరకు నడిచిన బతుకమ్మ 4 నెలలు లేదా లాస్ట్ 5 నెలలు వరకు అది లాస్ట్ మూమెంట్లో నడుచు ఏదో అటో ఇటో బతికినాం. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం అయితే పూర్తిగా బ్రతకలేకుండా అయిపోయింది. నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి పని చేస్తున్నావు? కనీసం 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల నుండి గత ప్రభుత్వము 10 సంవత్సరాలు చీరలు ఇచ్చింది. ఆ చీరల్లో ఉన్నది లాభపడేదంతా చెట్టోలే, కార్మికుడికి ఏం లేవు. ఇప్పుడు కార్మికుడు మాత్రం ఏమో లాభం లేదు, లాభం కుర్చలే. చేసిందంతా ఉన్న వాళ్ళకే చేసిర్రు. అంటే ఇప్పుడు మళ్ళీ నేతన్నలు ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వము మీకు అంటే ఏడాదికి రెండు చీరలు చొప్పున రాష్ట్ర మహిళలకు ఇవ్వడానికి 1,30,00,000 చీరలు ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి ఇటీవలనే సీఎం చెప్పారు. ఎట్లా అని మీరు అనుకుంటున్నారు? ఇది మాత్రము మేము సాగసిస్తున్నాం. ఇది పర్వాలేదు, చేతి నిండా పని కలుగుతుంది. కాకపోతే మాకు జర ఇబ్బంది బాగుండేది. 4 నెలల నుండి పని లేదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ₹1,00,000 దాకా అప్పయింది. ఇప్పుడు అవి బ్యాంకులలో చూస్తే బయట చేసుకున్నాం. ఇది మన పుత్తేరు దాకా కందుకు కుదబెట్టినాం, 2 కాడికి మిత్తి. ఇప్పుడు అది ఎవరు భరించాలి? మాకు సంవత్సరం అంతా పని కల్పిస్తే ఆ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా కృతజ్ఞత చెప్తామని చెప్పేసి ఇక్కడ కార్మికులు చెప్తున్నారు. మనం మరో కార్యక్రమం వెళ్దాం, అక్కడ పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి తెలుసుకుందాం. మనం ప్రస్తుతం గణేష్ నగర్లోని ఓ కార్ఖానా వద్ద ఉన్నాము. ఈ కార్ఖానాలో ఇక్కడ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మనం వారిని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ పని వేళలు ఎన్ని గంటలు పనిచేస్తారు, కొత్తగా ప్రభుత్వము ప్రకటన చేసినపై వారు ఏమనుకుంటారని చెప్పేసి వారిని అడిగి తెలుసుకుందాం. ఎన్ని గంటలు పనిచేస్తారు మీరు? అంటే మీకు కొత్తగా ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, దాని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? చాలా సంతోషంగా వ్యక్తం అవుతున్నాము. ఇంతకుముందు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు చీరలు ఇచ్చిన తర్వాత కూడా పాలిస్టర్ నడవలేకపోయినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మరియు ఇంతకుముందు కూడా అంత్యోదయ కార్డులు ఉండే, ఇప్పుడు అవి కూడా ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఆయన తీసేసిర్రు, అవి కూడా లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ చీరలు ఇస్తామన్నందుకు ఆయనకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. బతుకమ్మ చీరలు గత 10 ఏళ్ల పాటు చేశారు కదా, అప్పుడు ఎన్ని నెలల పాటు మీకు పని ఉండే? అప్పుడు ఎట్లా ఉండే మీ పరిస్థితి? సంవత్సరానికి ఒక 4 నెలల పని ఉంటుండే, తర్వాత మళ్ళీ ఇబ్బందులే. అంతకుముందు మాత్రం యథావిధిగా ఎప్పటికీ పాలిస్టర్ కానీ కాటన్ నడిచినప్పుడే చాలా బాగుండే. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఈ టీఆర్ఎస్ వచ్చిన నుంచి చీరలు వచ్చిన నుంచి మాత్రం అప్పుడు తర్వాత చీరలు అయిపోయాక చాలా ఇబ్బందులకు గురైనాం మేము. ఏదో ఒక 4 నెలలు మాత్రం బతుకమ్మ చీరలతో కొద్దిగా గొప్ప బాగుపడ్డారు, అంతే తప్ప ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చీరలు ఇస్తామని చెప్పిన వరకు చాలా సంతోషంగా వ్యక్తం అవుతున్నాం. మీకు రోజు అంటే ఎట్లా బట్ట ఉత్పత్తి చేస్తారు? మీకు ఒక మీటర్కి ఎంత డబ్బులు ఇస్తారు వీళ్ళు? 15, 20, 30 మీటర్ల దాకా ఉత్పత్తి చేస్తాం. దానికి ₹1.50 చొప్పున ఇస్తారు టెక్స్టోకు. ఇంతకుముందు మంచిగానే ఉండే చీరలు, అప్పుడు ₹5.10 25 పైసలు ఇచ్చిర్రు. ఇప్పుడు సుధా మాకు అదే మాదిరిగా మంచిగా నడిపేయాలని మేము కోరుకుంటున్నాం. దాని ప్రకారంగానే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినందుకు, ఈ చీరలు ఇచ్చినందుకు బాగా ధన్యవాదాలు. ఇదే
ఎల్లకాలం కొనసాగాలి, మంచిగా నడిపించాలి. 10 ఏళ్ల క్రితం బతుకమ్మ చీరలు వచ్చినప్పటికీ అంతకుముందు ఉన్నటువంటి కాటన్ పాలిస్టర్ ఉత్పత్తులు అన్నీ దూరం అయ్యాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అయితే ఈ కొత్త సర్కారు ఇచ్చిన మాట ప్రకారం మాకు ఏడాది పాటు పూర్తిగా పని కల్పించాలని చెప్పేసి వీరు కోరుతున్నారు. అసలు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వారు ఏదో మీ నేతన్నలకు అండగా ఉంటామని చెప్పి ఇటీవల సీఎం ప్రకటన చేశారు. ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు నేతన్నలకు సీఎం ప్రకటన చేసింది, చాలా సంతోషం ఉంది. కాకపోతే ఇవరిదాకానైతే చీరలు 3 నెలలు 4 నెలలే కేటీఆర్ పని ఇచ్చింది. కాకపోతే అది మళ్ళీ బంద్ పడ్డాక అన్నీ బంద్ ఉన్నాయి. మాకు మళ్ళీ అప్పుల బాధ అయింది, బాగా అవస్థలు అవుతున్నది. కొందరు ఇంట్లో ఇల్లు లేక అవస్థలు అవుతున్నాయి. కాబట్టి ఇకనైనా ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త చీరలు అనేది అమలు చేసి జీవోను పాస్ చేస్తే అది ఎప్పటికీ యథావిధంగా నడుస్తుంది. కాబట్టి నేను కోరుకుంటున్నాను, చాలా సంతోషం. ఎన్ని సంవత్సరాల నుంచి అయినా మాకు ఏదైనా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఈ పద్మశాలను ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి అంత్యోదయ కార్డులు 13,000 అంత్యోదయ కార్డులు, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 13,000 రేషన్ కార్డులు పద్మశాలై కొట్టడం జరిగింది. మరి అంత మునుపు ఇక్కడ బతుకమ్మ చీరలు కాకముందు ఇక్కడ డైయింగ్లు ఉంటుండే. ఈ శాంతినగర్లో 250 దాకా డైయింగ్లు ఉంటుండే. అప్పుడు కాటన్ నడుతుండే, లంగబట్ట తయారవుతుండే ఇక్కడ. మరి అటువంటి తువ్వాలలు తయారవుతుండే. ఇక్కడ పోతు లక్ష్మణ్ అనే తువ్వాలలు తయారు చేస్తుండే, లుంగిలు తయారు చేస్తుండే. అటువంటి వ్యవస్థ మొత్తం బంద్ చేసి బతుకమ్మ చీరలు పెట్టి ఈ పద్మశాల బతుకులు ఆగం చేసిన కేటీఆర్ గారు, మీరు నిజంగా బతుకమ్మ చీరలు నిజంగానే ఇచ్చినట్టయితే వీళ్ళ బతుకులు ఎందుకు మారలేదు? ఇప్పుడు మనం ప్రస్తుతానికి సిరిసిల్లోని ఆసాంల దగ్గర ఉన్నాము. ఆసాంల మనోగతం తెలుసుకుందాము. వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వారి యొక్క స్థితిగతులు కావచ్చు, వస్త్ర పరిశ్రమకు సంబంధించిన దాని వివరాలు కాబట్టి వారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే మీరు ఆసాంలు, ఇక్కడ 3 అంచెల వ్యవస్థ ఉంటుంది, మీ పనితనం ఎట్లా ఉంటుంది, మీరు ఎట్లా చేపిస్తారు ఇక్కడ వస్త్ర పరిశ్రమ తయారీ? మేము ఆసాంలో మీడియేటర్, యజమాని ఆసామి, కార్మికుడు. ఈ కార్మికుడు కానీ యజమాని కానీ ఈ ఆసాం లేకపోతే ఎవరిది పని లేదు. ఆసామే మొత్తం మీద ఆయన పూర్తి బాధ్యత తీసుకొని ఇవాళ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకోవాలనుకున్నా, ఇవాళ మన బట్ట తయారు చేయాలనుకున్నా ఆసామే మెయిన్. ఆసామి లేకపోతే వ్యవస్థ లేదు సిరిసిల్ల కాడ. నేను ఇక్కడ ఆసాంల సంఘం అధ్యక్షుడిని. కాబట్టి ఇవాళ 10 నెలల నుంచి ఇక్కడున్న వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. 10 నెలల సంది ఉపాధి లేదు, మేము రోడ్డున పడ్డాం. 10 నెలల సంది పిల్లలను చదువుకుందామన్న సుత పరిస్థితుల్లో లేకుండా అయిపోయింది. గవర్నమెంట్ మాన్య కంచెలు అంతకుముందు మాకు ఒక 4 నెలలు బతుకమ్మ చీరలు ఇచ్చిర్రు. గత 10 సంవత్సరాల నుంచి ఇదే రకంగా మేము కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. ఈ 10 సంవత్సరాల లోపల మేము బతుకమ్మ చీరలు నడిపినప్పుడు మేము ఎంతగానో బాగుపడ్డట్టు ఏం కనబడలేదు. మాకు వ్యవస్థ ఎంతలా ఖరాబ్ అయిపోయిందంటే ఆసామీ వ్యవస్థ పూర్తిగా ఏం చేయాలనో అర్థం కాకుండా ఇవాళ సాంచలు పగలగొట్టి అమ్మినాం మేము. ఈ 10 నెలల సంది సాంచలు బంద్ ఉన్నాయి. వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. గత సర్కారు ఏం చేసింది, ఈ ప్రస్తుత సర్కారు కొత్తగా 1,30,00,000 చీరలు ఆర్డర్స్ ఇస్తాము, ఏడాది పాటు పని కల్పిస్తాము అని చెప్పేసి చెప్తుంది. దాని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? చాలా సంతోషం. ఇవాళ మాకు 10 నెలల సంది మేము వస్తువులు వండుకుంటా రోడ్ల మీద పడ్డాము. రోడ్న పడ్డ తర్వాత మేము రకరకాల నిరసనతోటి గవర్నమెంట్కి తెలపడానికి ప్రయత్నం చేసినాం. 100% మేము సక్సెస్ అయినని చెప్పి అనుకుంటున్నాం. మా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పవర్లకు సంబంధించిన దాని మీద రేవంత్ రెడ్డి గారు మొన్న నేతన్నతో ఒక మీటింగ్, పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్లో. ఆయన గారు మాకు 8,4,00,000 మీటర్ల బట్ట మాకు సిరిసిల్లకు ఆర్డర్ కేటాయించడం జరిగింది. ఆయనకు చాలా మేము మా ఆసాంల సంఘం తరఫున పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీరు చేసిన మేము మరవలేము. మా పద్మశాలిని మేము ఎప్పుడే కానీ చేసిన మేలు గుర్తుంచుకొని మీ ఎంబడి మేము ఉండడానికి 100% ప్రయత్నం చేస్తాం. మాకు ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ చీరల కంటే డబల్ ఆర్డర్ కేటాయించి మమ్మల్ని ఆదుకొని సంవత్సరం పొడవుతా పనిచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఎందుకు మీరు ఈ ధర్నాలు రాస్తారోకోలు చేయాల్సి వచ్చింది? ఎవరి వైఫల్యం కారణంగా మీరు ధర్నాలు రాస్తారోకోలు చేయాల్సి వచ్చింది? అయితే ఏమిటంటే ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఈ బతుకమ్మ చీరల ఆర్డర్ ఏదైతే ఉందో, అది జీవో ఏదైతే ఉందో రాజకీయ కక్షపూరితము అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు మేమెందుకు అమలు చేయాలనేటువంటి ఆలోచనలు, 2 రకాల ద్వంద్వ వైఖరి కూడా మనం ఆలోచన చేసుకోవచ్చు. కానీ అప్పుడున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ ఉంది,
ఉంది అనేటువంటి వాస్తవానికి ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత మనకైతే బడ్జెట్ కేటాయించడానికి నిధులు సమకూరక అదేవిధంగా ఆర్డర్లు కేటాయించిన క్రమంలో మనకేమైతే బడ్జెట్ అవసరం పడుతుంది. ఆ బడ్జెట్ అనేటువంటిది మనకు మైనస్లో ఉంది కాబట్టి దాన్ని ఏ రకంగా పూర్తి చేద్దామని చెప్పేసి అని ఒక 10 నెలల కాలం అనేది దానికి కావడం జరిగింది. ఈ 10 నెలల కాలం మధ్యంలో మాకు ఇప్పుడు ఉన్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో ఇది ప్రైవేట్ యజమానులు 2014-15 సంవత్సరం నుంచి మనకు బతుకమ్మ ఆర్డర్లు వచ్చినప్పుడు వారు ఏదైతే ప్రభుత్వ ఆర్డర్లను మా దగ్గర ఉపాధి పెట్టుబడి లేక మేము వాళ్ళకి యజమానులను ఆశ్రయించడం జరిగింది. ఆ యజమానులను ఆశ్రయించిన క్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ మీటర్కు అధిక లాభం యజమానులు పొందిరు. ఇక్కడ ఉన్నటువంటి ఆసాంలు ఎవరైతే ఉన్నారో మీడియేటర్కు ఇటు కార్మికునికి అటు యజమానికి ఉన్నటువంటి మధ్యవర్తిగా ఉన్నటువంటి ఆసామి పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఇచ్చినది సంతోషకరమే, కానీ ఎప్పటికీ మాకు ఇది ఒక టెంపరీ కాకుండా తాత్కాలికం కాకుండా ఎప్పటికీ శాశ్వతంగా మాకు సిరిసిల్ల నేతన్నల కోసం ఉపాధి కల్పించాలని చెప్పేసి ఇక్కడ ఆసాములు కోరుతున్నారు. మనం ప్రస్తుతం సిరిసిల్లోని చేనేత జౌళి శాఖ ఆఫీసులో ఉన్నాము. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎలా కొనసాగుతుంది, ఇక్కడ ఎట్లాంటి ప్రభుత్వం ఆర్డర్స్ వస్తుంటాయి అని చెప్పి వారిని అడిగి తెలుసుకుందాం. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎట్లా నడుస్తుంటుంది, ప్రభుత్వంలో ఎట్లాంటి ఆర్డర్స్ వస్తుంటాయి, కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇప్పటివరకు ఎట్లాంటి ఆర్డర్స్ వచ్చాయి, సీఎం తాజాగా ఒక ప్రకటన చేశారు నేతన్నల కోసము 1,30,00,000 ఆర్డర్స్ ఇస్తున్నామని చెప్పేసి, ఎట్లా ఉంటుంది దీని ప్రాసెస్? సిరిసిల్లలో దాదాపు జియో ట్యాగింగ్ ప్రకారంగా 32,000 పైచిలకు మరమగ్గాలు ఉన్నాయి. ప్రస్తుతము 25,000 పైచిక్కులు ఉన్నవి. వీటిలో ప్రత్యక్షంగా 8,000 మంది, పరోక్షంగా ఇంకా 7,000 మంది ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతము గవర్నమెంట్ అంటే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1 కోటి పైచిలుకు ఆర్డర్లను కూడా అంటే అనగా ఆర్వీఎం వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆర్డర్స్ కూడా ఈ జిల్లాలోని మరమగ్గ కార్మికులకు ఇవ్వడం జరిగినది. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఆర్డర్స్ వస్తుంటాయి, తొలుత మీరు ఎట్లా ఆర్డర్స్ వాళ్ళకి ఇస్తుంటారు? అంటే కార్మికులకు ఇస్తారా, మధ్యలో ఇంకెవరైనా ఉంటారా? ఈ ప్రభుత్వ ఆర్డర్లు అనేది టెస్కో ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్కో ఏం చేస్తుందంటే మనము జిల్లాలో దాదాపు 140 మ్యాక్ సంఘాలు ఉన్నవి. ఆ మ్యాక్ సంఘాల ద్వారా ఆర్డర్స్ ఇచ్చి బట్టను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే దాదాపు ఒక సుమారు 15,000 మంది కార్మికులు ఇక్కడ బాగుపడతారు. అలాగే ఏ ప్రభుత్వం ఆర్డర్ వచ్చినప్పటికీ మేము ఒక మ్యాక్ సంఘాల వారిని గుర్తించి ఐడెంటిఫై చేసి ప్రత్యక్షంగా వారికి ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి జౌళి శాఖ ఏడీ చెప్తున్నారు. గత 10 ఏళ్ళుగా ఎంతో చితికిపోయారు ఇక్కడ నేతన్నలు. తాజాగా మీ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మాకు ఉపాధి లేదని చెప్పేసి చాలాసార్లు ధర్నాలు రాష్ట్రాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా సీఎం మాత్రం నేతలకు అండగా ఉంటామని ఒక ప్రకటన చేశారు. దాని పట్ల మీరు నేతన్నల కోసం ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? అంటే గత ప్రభుత్వంలో నేతన్నలకు పడ్డ బకాయిల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతన్నలు పడుతున్న ఇబ్బందుల్ని గమనించి భేషజాలకు పోకుండా, ఈరోజు రాజకీయాలకు పోకుండా నేతన్నలకు సంబంధించిన బకాయిలన్నింటికి కూడా ఇప్పించేటువంటి కార్యక్రమం. ప్రధానంగా ఇక్కడ 3 అంచెల వ్యవస్థలో కార్మికులు, ఆసాములు, యజమానులుగా ఉన్నటువంటి దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏమో వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం చేసిరే తప్ప నేతన్నలను, కార్మికులను ఎవరిని కూడా యజమానులు చేయలేరు. నినాదానికే పరిమితమైన వాళ్ళు. కానీ ఈరోజు మేము వర్కర్ టు ఓనర్ అన్నారు. ఎక్కడ కూడా వర్కర్ టు ఓనర్గా చేసినటువంటి సందర్భం కనిపించలే. ఈసారి ప్రభుత్వము నేతన్నలకు పని కల్పించేటువంటి క్రమంలో 8 కోట్ల పైచిలకు మీటర్లు ఈరోజు ఈ రాష్ట్రంలో నేతన్నలకు ఆటించేటువంటి సందర్భంలో గతంలో వాళ్ళు 1 కోటి చీరలు ఇస్తే ఈరోజు ఈ ప్రభుత్వం 1,30,00,000 పైగా చీరలు ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నది మొదటి దశలో. వారు అంటున్న 2వ దశలో కలుపుకుంటే ఇంకా దాటుతుంది అనేటువంటి మాట. తప్పనిసరి అంటే నేతన్నలకు పని కల్పించాలనే ఒక లక్ష్యంలో వాళ్ళకంటే ఇంకొక అడుగు ముందుకే వేసినామని చెప్పడానికి కోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. నేతన్నల కోసం ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? అంటే మీకు చాలా సంవత్సరాలు తెలుసు, ఇక్కడ సమస్యలు ఏందని తెలుసు. అసలు గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎందుకు మీ ప్రభుత్వం మీద బకాయిలు చెల్లిస్తారని చెప్పేసి బురదయ్యే ప్రయత్నం చేస్తున్నారు? బంగారు తెలంగాణ పేరిట సిరిసిల్లలోని పద్మశాలుల యొక్క బతుకులను నేను బాగుపరుస్తానని చెప్పి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన సిరిసిల్ల పద్మశాలనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలల బతుకులు బాగుపరచాలని చెప్పి చరిత్రలో ఎక్కడ లేని విధంగా 8 కోట్ల మీటర్ల యొక్క ఉత్పత్తికి, చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క సమస్యను పూర్తి స్థాయిలో సమగ్రంగా నిర్మూలించి ఆ సమస్యలకు దూరంగా ఉంచి సిరిసిల్ల పద్మశాలల బతుకును తలెత్తుకొని తిరిగేలాగా చేయడమే ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయం, గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి ధ్యేయం అని చెప్పి తెలియజేస్తున్నాం. తమకు 4 నెలలు కాదు, 5 నెలలు కాదు, ఏడాది పాటు తమకు పని కల్పించాలని చెప్పేసి ఇక్కడ నేతలు కోరుతున్నారు. అయితే మాకు ఏడాది పాటు పని కల్పిస్తే ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పేసి ఇక్కడ నేతలు చెబుతున్నారు. ఇది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ కవికుమార్తో బాబు యాదవ్, V6 న్యూస్, సిరిసిల్ల నుండి.